హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే జొన్న దోశ తయారు చేసే విధానం, హౌ టు ప్రిపేర్ జొన్న దోశ. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ జొన్నలు, 1 గ్లాస్ ఆఫ్ మినపగుండ్లు అండ్ అలాగే 1 గ్లాస్ ఆఫ్ రైస్, కొన్ని మెంతులు వేసి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి. జొన్నల్లో మాత్రం చాలా డస్ట్ ఉంది, నీట్గా వాష్ చేయాలి. 4 or 5 టైమ్స్ వాష్ చేస్తే కానీ పోతుంది. సో ఈ విధంగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి 5 or 6 అవర్స్ సోక్ చేయండి. సో చూసారు కదా ఈ విధంగా ఎంత డస్ట్ పోయిందో. ఇప్పుడు ఏంటంటే మనం జొన్న దోశలు తిన్నంత ఈజీగా జొన్న రొట్టెలు తినలేము అండ్ అలాగే కొంతమందికి చేయడం కూడా రాదు. సో జొన్నలు అయితే హెల్త్కి చాలా మంచిది. అందుకోసం అని చెప్పి మా పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ మాత్రం జొన్న దోశ అండ్ అలాగే రాగులతో కూడా దోశలు చేసి పెడతానన్నమాట. పిల్లల హెల్త్కి అవి చాలా మంచిది కదా. సో అందుకోసమని చూసారు కదా, నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో 1:30 ఆ టైంలో నానబెట్టిన. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. నేను మిక్సీ పట్టే టయానికి బ్యాడ్ లక్ ఏంటంటే పవర్ కూడా పోయింది. 10:30, 11 టైంలో కరెంట్ వచ్చిందనమాట. సో ఆ టైంలో పట్టా మిక్సీలో. సో చూసారు కదా, నేను మళ్ళీ వాష్ చేస్తున్నాను నీట్గా. నానిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 or 3 టైమ్స్ వాష్ చేయండి. చాలా నీట్గా పోతుంది డస్ట్. చూసారు కదా ఎంత వైట్గా అయినాయో. నీట్గా వాష్ చేస్తేనే బెస్ట్. ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలి. ఏంటంటే నానబెట్టినప్పుడు మనం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన క్లైమేట్ కూల్ ఉంది కదా, ఆ సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఫెర్మెంట్ అవుతుంది మన బ్యాటర్ అనేది. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసేస్తున్నా నేను. మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు? నేనైతే ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం పెట్టుకున్నా, మొన్న సండేకి. ఇప్పుడు ఆడవాళ్ళందరూ గోరింటాకులో బిజీగా ఉంటారు సండే కూడా. మా పిల్లలకు కూడా పెట్టాలి నేను. సో చూసారు కదా, బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. చాలా స్మూత్గా. దోశ బ్యాటర్ తెలుసు కదా మీ అందరికీ ఎలా చేయాలో. సో దీన్ని అయితే నైట్ మొత్తం ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. మార్నింగ్ లేచేసరికి మనకి పిండి అనేది బాగా ఫెర్మెంట్ అయి ఉంటుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా దోశలు వేయడమే. మా పిల్లలు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి నేను మార్నింగ్ హడావిడిగా దోశలు వేసేస్తున్నాను అనమాట మా పిల్లల కోసము. సో చూసారు కదా, ఏంటంటే ప్యాన్ హీట్ ఎక్కగానే లైట్గా ఆయిల్ వేసి మనం ఆనియన్తో స్క్రబ్ చేస్తే దోశలు అయితే నీట్గా వస్తాయి అండ్ ప్యాన్కి అతకవు అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటాయి. ఫస్ట్ దోశ తీసేయాలి మనం. సో అది మంచిగానే వచ్చినా ఎందుకో మనం ఫస్ట్ వేసింది తీస్తాం కదా, అలా. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి జొన్నలతో ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. సో హెల్త్కి అయితే చాలా మంచిది జొన్నలు. మనం ఎలాగో జొన్న రొట్టెలు తినలేము కాబట్టి ఇదే బెస్ట్ ప్రాసెస్ నన్ను అడిగితే. మా పిల్లలకైతే దోశలు వేసేస్తున్నాను. మా పిల్లలు ఇష్టంగానే తింటారు. ఫస్ట్లో ఏంటంటే మనకి రెగ్యులర్ దోశలు తిని ఇది కొంచెం వేరే టైప్ అనిపించింది, చప్పగా అలా అనిపించింది. బట్ తింటుంటే మాత్రం ఇదే టేస్టీగా ఉంటుంది. ఆ దోశల కంటే జొన్నలతోనే ఎక్కువ బెనిఫిట్స్ కదా మన హెల్త్కి కూడా. అందుకోసమని నేను ఇవే చేస్తుంటా ఎక్కువ. సో లేట్ అవుతుందని ఆరాటం అవుతుంది. మనం చేయడం లేట్ అయితే వాళ్ళు తినడం ఇంకా లేట్ అనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే మా పిల్లలకి దోశలు వేసేసాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను స్నానం చేసేసి నేను అప్పుడు చేస్తా టిఫిన్. ఇంకా అందరు ఆడవాళ్ళు ఇంట్లో అంతే, పిల్లలు వెళ్ళిన తర్వాతనే చేస్తారు కదా ఆల్మోస్ట్ అందరూ కూడా. సో ఇదనమాట మన వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను కూడా ఇంకా వీడియోస్ తీయాలని అనుకుంటా. సో ప్లీజ్ నన్ను కొంచెం మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, నేను తినే టైంలో తీసిన వీడియో ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
టేక్ కేర్ ఆల్. బాయ్. స్టే ట్యూన్డ్.